వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నటువంటి ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్నటువంటి మోస్ట్ అవైటెడ్ ఫిలిం వారణాసి. మరి వారణాసి పైన రాజమౌళి గారు ఎంత స్పెషల్ ఫోకస్ పెట్టారు. అసలు రాజమౌళి గారి మూవీస్ అంటేనే ఈవెన్ సెట్స్ వేసినా సరే దానికి అంటే ఆయన ఏ కథ అనుకుంటున్నారో ఆ కథకి తగ్గట్టుగా సెట్స్ ఎంత భారీగా వేస్తారో దానికోసం ఆయన ఎంత కష్టపడతారో మనందరికీ తెలిసిన విషయమే. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే బాహుబలి సినిమా లాంటివే చూపిస్తాయి. అసలు ఆ సెట్స్ కానివ్వండి, ఆ భారీ సెట్స్ కానివ్వండి, ఆయన అనుకున్న కథకు తగ్గట్టుగా సెట్స్ని వేసే తర్వాత షూటింగ్ చేస్తుంటారు. సరే, మరి ఇదంతా ఎందుకు చెప్తున్నారు అనుకుంటే, వారణాసికి సంబంధించినటువంటి ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరి ఈ ఫోటోని అధికారికంగా మూవీ టీమే సోషల్ మీడియాలో పంచుకోవడం, మరి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం జరుగుతుంది. మరి దర్శక ధీరుడు రాజమౌళి వారణాసి కథను అంటే ప్రాచీన కాశీ నగరానికి సంబంధించినటువంటి మూవీ, ఇటు అడ్వెంచర్ ప్లస్ వారణాసి అనే పేరు వింటేనే ఇది కొంచెం మనకి తెలుస్తుంది కాశీకి సంబంధించినటువంటిది. మరి కథ ఏ విధంగా చూపిస్తారో తెలియదు, కానీ మరి ఆ ప్రాచీన కాశీ నగరానికి సంబంధించినటువంటి భారీ సెట్ని హైదరాబాద్లో 9 ఎకరాల విస్తీర్ణంలో సెట్ చేశారట. మరి ప్రస్తుతం హైదరాబాద్లోనే షూటింగ్ ఆ భారీ సెట్లోనే జరుగుతుందంట. మరి మనకు ఎప్పుడు తెలుసు అసలు ఆయనకి సెట్లో కానివ్వండి ఒక చిన్నది మిస్ అయినా సరే ఎన్ని టేక్లైనా హీరోస్తో చేపిస్తూ ఉంటారు, మళ్ళీ సెట్స్లో కూడా మార్పులు చేస్తూ ఉంటారు. అలాంటిది అత్యంత ప్రతిష్టాత్మకంగా వారణాసి సినిమాని తెరకెక్కిస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈ భారీ సెట్ ఫోటో అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. సో ఇకపోతే అసలు ఏంటి అన్నది చూసుకున్నట్లయితే అగ్రదర్శకుడు రాజమౌళి సినిమా అంటేనే భారీ హంగులకు పెట్టింది పేరు. కథా ప్రపంచాన్ని ఆయన అత్యంత సహజంగా తెరపైన ఆవిష్కరిస్తూ ప్రేక్షకుల్ని లీనం చేస్తుంటారు. అందుకోసం నిర్మించే సెట్స్ విజువల్స్ విషయంలో ఏ మాత్రం రాజీ పడరు. కథకు తగ్గట్టుగా ఆ సెట్స్ కానివ్వండి, ఆ విజువల్స్ కానివ్వండి, అందులో ఏదైనా చిన్న మిస్టేక్ వచ్చినా అస్సలు ఆయన రాజీ పడరు, కాంప్రమైజ్ అవ్వరు. మళ్ళీ సెట్ని వేయాలి అన్నా సరే ఆయన వేసే అంత ఇదికి వెళ్ళిపోతారు. ఆయన ఎక్కడ కూడా కాంప్రమైజ్ కారు. తన వారణాసి సినిమా విషయంలోనూ ఆయన పంతానే అనుసరిస్తున్నారు. వారణాసి కథ సాగే ప్రాచీన కాశీ నగరాన్ని పునఃసృష్టించి చిత్రీకరణ చేస్తున్నారు. మరి మొత్తానికి ఈ ప్రాచీన కాశీ నగరాన్ని మళ్ళీ పునఃసృష్టించి ఆయన అక్కడ షూటింగ్ చేస్తున్నారు. సో హైదరాబాద్లో దాదాపు 9 ఎకరాల విస్తీర్ణంలో తీర్చిదిద్దిన ఈ సెట్లో ఈ సెట్కి సంబంధించినటువంటి ఇమేజెస్ని చిత్ర బృందం సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. ప్రొడక్షన్ డిజైనర్ బింగి నేతృత్వంలో ఈ సెట్స్ని తీర్చిదిద్దారు. శిల్ప సౌందర్యం, కాశీనగర వీధులు, నదీ తీరం, ఇలా కాశీలో కనిపించే ప్రధాన ప్రాంతాలన్నిటికీ సెట్లో చోటు కల్పిస్తూ నిర్మించారు. పలు యుగాలతో ముడిపడిన కథ ఇది. అందుకు తగ్గట్టుగానే సెట్స్ని నిర్మించినట్టు తెలుస్తోంది. మహేష్ బాబు కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఇది. ప్రియాంక చోప్రా కథానాయిక. మరి మొత్తానికి ఆయన ఎటువంటి సినిమాలు తీసినా సరే చాలా జాగ్రత్తగా సెట్స్ అంటే నార్మల్గా మూవీస్ తీస్తే మరి ఏదో ఒక సెట్ యాజ్ ఇట్ ఈస్ కాకుండా సెట్ కొంచెం కొత్తదనం ఉండాలన్నట్టుగా చాలా మంది డైరెక్టర్స్ అనుకుంటారు. కానీ రాజమౌళి గారు సెట్స్ విషయంలో, విజువల్స్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వరు. ఆయనకి తగ్గట్టుగానే భారీ సెట్స్ను వేసి అందులో మార్పులు చేర్పులు చేసి, అంటే ఆయన ఎంత టైం తీసుకున్నా ఆ టైంకి తగ్గట్టుగా అవుట్పుట్ ఉంటుంది. సో మరి ఇప్పుడు ప్రాచీన కాశీ నగరాన్ని పునఃసృష్టించి మరి అందులో అంటే ఆ నదీ తీరం కానివ్వండి, మరి ప్రతిదీ కూడా అది ఒరిజినల్ లానే ఉండాలి, మరి అది కల్పితం కాకూడదు, ఆ స్టోరీలో లీనం అయిపోయాలి అనే విధంగా ఈ భారీ సెట్ని ఏర్పరచడం, మరి ఆ భారీ సెట్లో ఇప్పుడు షూటింగ్ జరగడం అంతా కూడా మరి ఇంకా ప్రస్తుతానికి వారణాసి నుంచి ఏదైనా అప్డేట్ ఉంటే బాగుండు అనుకునేటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఫొటోస్ అయితే సోషల్ మీడియాలో షేక్ చేస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. సో ఏదేమైనప్పటికీ వారణాసి పైన అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు ఎంతో ఈగర్గా ఈ సినిమా కోసం. మరి మళ్ళీ ఇంకా లేటెస్ట్ అప్డేట్ ఏమిస్తారు, ఏం జరగబోతుంది అనేది చూడాలి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.